దించును కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తల్లిని చంపి బిడ్డను బతికించు ఇట్లాంటి మాటల ద్వారా 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్ష 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించే విధంగా పార్లమెంటులో మాట్లాడిండు నేను ఇవాళ అడుగుతున్న బండి సంజయ్ని గతంలో నువ్వే ఎంపీగా ఉన్నావు కదా నరేంద్ర మోడీ గారి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు పార్లమెంటులోనే ఉన్నావు కదా తెలంగాణ తల్లిని అవమానిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు బండి సంజయ్ తెలంగాణను అవమానించినందుకు ఇవాళ నీకు కరీంనగర్లో ఓట్లు వేయాలనా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు పార్లమెంటు సభ్యుడిగా 5 ఏళ్ళు నువ్వేం తీసుకొచ్చినావో ఈ ప్రజలకు సమాధానం చెప్పు ఆనాడు అయ్యో పాపం పేదోళ్ళ బిడ్డ గుండో అరగుండో ఏదో ఒక గుండు గెలవని కదా అని ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసిరు మరి 5 ఏళ్లల్లా నిజామాబాద్లో గుండు కానీ కరీంనగర్లో ఉన్న అరగుండు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చిండ్రు నేను ఇవాళ అడుగుతున్నా మా సీనన్నని ఇట్లే పట్టుకోమంటున్నా దీన్ని మాట్లాడినంతసేపు పట్టుకొని పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి చూయించు ఎందుకంటే తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమిచ్చిండయా అంటే కర్ణాటకకేమో చెంబిచ్చిండు ఆంధ్రప్రదేశ్కేమో మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చిండు తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుండు అరగుండుకు ఓటేయాలనా నేను అడుగుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మాయ మాటలతోని వంచి తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు మొన్న అయోధ్యలో జరిగిన రాముడు కళ్యాణానికి కళ్యాణం జరగకంటే ముందే 15 రోజుల ముందు